ఐదు. హాయ్ అండి. ఇప్పుడు మనము విజయనగరం బయలుదేరబోతున్నాం షాపింగ్కి. చక్కగా అన్ని రకాలుగా అన్ని ఎక్విప్మెంట్లు పెట్టుకున్నాం. అంటే ఎక్విప్మెంట్ అంటే ఇంకేవో అనుకోకండి, మన క్యాంప్లో కావాల్సినవి వాటర్ అవన్నీ రెడీ చేసుకొని బయలుదేరుతున్నాం. ఇప్పుడే ఆటో రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది, వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి మా చిన్నోడు ఆడుతున్నాడు ఫుల్గా. ఎంటర్టైన్మెంట్ హాలిడే కదా, ఎంజాయ్ చేస్తున్నాడు. అందులోనే బయటికి వెళ్తామంటే చూసారా, ఎక్కర్లేని హుషారంతా వచ్చేస్తుంది పిల్లలకి. మావాడు కూడా ఫుల్ హుషారుగా ఉన్నాడు. ఇదిగోండి అందరం మొత్తం ఫ్యామిలీ షాపింగ్ పెళ్ళి కోసం చేయడానికి వెళ్తున్నాము షాపింగ్కి. ఏ షాప్కి వెళ్ళాలి ఏంటా అనేది డిసైడ్ అవుతున్నాం. మళ్ళీ చూసారా పిల్లలు, మా పెద్దోడు చిన్నోడు అస్సలు ఆగరు, బయటకంటే రెడీగా ఉంటారు. ఇదిగోండి ఇది మా చీపురుపల్లిలోనే మా పాండురంగ స్వామి దేవాలయం చూపిస్తాను మీకు, చూడండి చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో అయితే ఖాళీ ఉండదు, శనివారాలు ఆ టైంలో ఫుల్గా రష్గా ఉంటుంటుంది. ఇప్పుడంటే కొంచెం ఖాళీ కదా, కానీ రోడ్డు ఫుల్గా జనాలతో ఉన్నారండి, బాగా ఉన్నారు, హాలిడే కదా. రోడ్ అంతా జనాలతో ఫుల్గా ఉంది, వెహికల్స్ ఏవి ఖాళీ లేవండి, ఫుల్ ట్రాఫిక్. చక్కగా ఆటోలు కూడా ఏవి ఖాళీ లేవు, బస్సులు కూడా అసలు ఖాళీ లేవు, కార్లు ఏవి ఖాళీ లేవు, ఫుల్గా రష్గా ఉంది. చూసారా ఇక్కడ ఏదో ర్యాలీ అవుతుంది, ముందు చూసి ర్యాలీ అనుకున్నాను, కాదు బ్యాక్కి దేవుడు ఏదో ఉంది, వీరబ్రహ్మేంద్ర స్వామి అట, ఊరేగిస్తున్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు అందరూ. మన సాంస్కృతిక విజయనగరం వచ్చేస్తున్నామండి. ఇప్పుడు మేమందరము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకున్నాము. కొత్తగా ప్రారంభించారు కదా మన విజయనగరం కోట, చూసారా. వచ్చామండి చెన్నై షాపింగ్ మాల్కి. లోపల ఎలా ఉందో చూద్దాం. ఎక్కడికి వెళ్ళినా ముందుగా మనకి దర్శనం ఇచ్చేది మన వినాయకుడేనండి. విఘ్నేశ్వరుడికి ఎంత బాగా అలంకరించారు చూసారా, ఎంతో బాగున్నారు స్వామి. నమస్కారం చేసుకుందాం. చక్కగా షాపింగ్ చేసుకొని, ఎన్ని శారీస్ ఉన్నాయో, వావ్ చాలా బాగుంది కలెక్షను. ఫుల్గా రష్గా ఉంది, కలకలలాడుతుంది షాపు. కొత్తగా ఓపెన్ అయింది కదా, ఇంకా రష్గా ఉన్నట్టు ఉంది. పండగ అయిపోయినా కూడా మ్యారేజ్ ఉంది కదా, అందుకే మళ్ళీ వచ్చాము. ఫుల్గా షాపింగ్ చేద్దాం. ఇప్పుడు మనం పట్టు చీరల దగ్గరికి వెళ్దామనేసి వచ్చాము. పట్టు చీరల దగ్గరికి వచ్చాము. చాలా బాగుందండి, కలెక్షన్ అంతా చూపిస్తున్నారు. ఈ పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా శారీ. మేమైతే చాలా సెలెక్ట్ చేసాము, వాళ్ళు మనకి అడ్వర్టైజ్మెంట్ లాగా చూపించారు కూడా, కట్టేసి మనకి ఎలా ఉందో చూపించారు. చాలా బాగున్నాయి. పట్టు చీరలు అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు మనం ఇంకో గద్వాల్ శారీస్ దగ్గరికి వెళ్ళాలనేసి అనుకున్నాము, అక్కడికి వచ్చాము. గద్వాల్ శారీస్ చూపించమన్నాం, పట్టులోన చూపిస్తామన్నారు. చూస్తున్న కొద్ది చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. ఏ శారీకి ఆ శారీ ఎంతో బాగుంది. ఏవి తెస్తే అవే, ఇది బాగుంది కదా దీనికన్నా, ఇది బాగుంది కదా దీని, రెడ్ కలర్ చూడండి చాలా కలకలలాడిపోతుంది, చాలా బాగుంది. పోచంపల్లి వర్క్ ఇచ్చారు, పక్కన పెట్టమని చెప్పాము. ఇంకా కొన్ని చూపించమన్నాము, తెస్తూనే ఉన్నారు. ఎన్ని తెచ్చినా మన ఆడవాళ్ళకి మాత్రం ఎన్ని ఉన్నా చాలవు కదా. ఇదిగోండి ఇంతలోగా మా పిల్లలు షాపింగ్ చేసుకొని వచ్చారు, వాళ్ళ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరు ఒకలాంటివి తీసుకుంటామని తీసుకున్నారు, బాగున్నాయి. ఇక వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే వాళ్ళ షాపింగ్ వాళ్ళదే, మనం సెలెక్ట్ చేసేదాకా కూడా ఆగరు. మనకు ఒక పని తప్పుతుంది ఈ విధంగా. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా వేసుకోవడానికి సరదాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మాత్రం. అదే మనం సెలెక్ట్ చేసామంటే ఇంకొన్ని ఎక్స్ట్రా సెలెక్ట్ చేయవలసి వస్తుంది. అందువల్ల వాళ్ళకే వదిలేస్తే మంచిది. మామూలుగా మీరు కూడా షాపింగ్కి వెళ్తే పిల్లలు అలానే సెలెక్ట్ చేసుకుంటారా? ఒకవేళ మీ పిల్లలు అలా ఉంటే కామెంట్ చేయండి, చెప్పండి నాకు.
ఎంతో బాగున్నాయండి. ఈ శారీ చూడండి, ఇంకా చాలా బాగుంది కదా. పట్టు టైప్లో చూపించమంటే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లో. చూస్తుంటే చూడాలనిపిస్తుంది, చాలా తీసుకోవాలనిపిస్తున్నాయి. ఎంతో బాగున్నాయి. ఈ మెరూన్ కలర్ కూడా చాలా బాగుంది శారీ. ఈ శారీ నాకు చూపించారండి కట్టి, చాలా బాగుంది. లుకింగ్ అయితే సూపర్గా ఉంది. ఇంకా చూడాలి, చాలా షాపులకు వెళ్ళాలి కదా. చూద్దాం, 4 ఇంట్లోనే ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా తిరిగితే. ఇదిగోండి మెన్స్ వేర్కి వచ్చాం. మా మా వారికేమో ఈ డ్రెస్ తీసుకోండి మీకు బాగుంటుంది అన్నాను. ఆయనేమో ఇలాంటివా నేనా ఇప్పుడయ్యి అని అడుగుతున్నారు. తీసుకుంటానన్నారు, ఎందుకంటే పిల్లలు కూడా చాలా బాగా నచ్చారు. తీసుకోండి, మీ సైజెస్ అన్నీ ఉన్నాయి అనుకొని అంటున్నారు కదా అన్నాము. నాది బ్రాండెడ్లోనే సరిపోతుంది అనేసి అంటున్నారు. చూద్దాం. పిల్లలకి మాత్రం చాలా నచ్చాయండి. చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. చూస్తున్న కొలది ఇంకోటి తీద్దాం అంటూనే ఉన్నారు. వాళ్ళ వరకు వచ్చినప్పటికీ బోర్ ఎవరండి, మనం ఎంచినప్పుడు బోర్ అవుతారు. ఎలా అయినా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా. మెన్స్ అంటే చాలా చక్కగా తొందరగా క్లియర్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు తొందరగా ఏం చేస్తారు, బట్టల్ని సెలక్షన్ చేయడం చాలా చక్కగా అయిపోద్ది వాళ్ళది. మన ఆడవాళ్ళకంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఈ కలర్ ఉంది మా దగ్గర, ఇది లేదు, ఇది కావాలి అని అనుకుంటాం కదా. అందువల్ల మనకి టైం పడుతుంది. వాళ్ళు ఎన్ని చూపించినా ఆ కలర్ మన దగ్గర ఉందని అనిపిస్తుంది. అందువల్ల మనం సెలెక్ట్ చేయడం కొంచెం టైం పడుతుంది, అంతే కదా. మీలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, మా బాబు షర్ట్ సైజ్ చూస్తున్నాం. వీళ్ళందరూ ఏంటన్నారంటే చాలా బాగుంటుందండి, తీసేసుకొని అంటున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చెప్తారంటే అలానే చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి సేల్ అవ్వడం ముఖ్యం కనుక. బాగున్నాయి, మీరు ఇది తీసుకొని మీకు ఇది బాగుంటుంది అనుకొని అన్నీ చూపిస్తున్నారు. కానీ మనకేది నచ్చితే వాళ్ళకి ఏది నచ్చితే అదే కదా. షాపింగ్ అయిపోయిందండి, ఇప్పుడు బయటకు వచ్చాము. అలాగా చిన్న బ్రేక్ తీసుకొని మేము ఇప్పుడు అక్కడే సిఎంఆర్ కనిపిస్తుంది కదా, పక్కనే కళావైభవ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు కళావైభవ్లోకి వెళ్తున్నాము షాపింగ్కి. అక్కడ ఎలా ఉందో చూద్దాం. మన రాజశేఖర్ గారు ఫుల్ ట్రాఫిక్ అండి, ఎక్కడ ఏ షాపులు ఖాళీ లేవు, ఫుల్ రష్గా ఉన్నాయి. వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో ఇక్కడ కూడా చూద్దాం. అక్కడ షాపింగ్ అయితే చేసేసాము, కళావైభవ్కి వచ్చాము, లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ అంతగా ఎక్కువగా కనబడలేదు ఎవరు. చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో. వెల్కమ్ అయితే అన్ని దగ్గరలా బాగా చేస్తున్నారండి, అక్కడ ఏం లేదు. ఇప్పుడు సిఎంఆర్కి వచ్చాము, సిఎంఆర్లో ఎలా ఉందో చూద్దాం. సిఎంఆర్లో అంటే మరి చూడక్కర్లేదు, ఎక్కడ ఏ సెంటర్లో సిఎంఆర్ అయినా ఖాళీ ఉండదండి. అక్కడ కూడా షాపింగ్ అయిపోయింది. మా వాడు పిజ్జా తిందామన్నాడు, మేమందరం డిన్నర్కి వెళ్ళాము. మాది అయిపోయింది, మా వాడికి పిజ్జా కావాలంట, డిన్నర్ తిండంట. వాడికి ఏదో కోరిక చూడండి, ఏ పిజ్జా కావాలంటే ఏమో తెలియదు అనుకొని అంటున్నాడు. సెలెక్ట్ చేసుకున్నాడు, అక్కడ చూపిస్తున్నాడు. ఏది కావాలో ఆర్డర్ ఇచ్చారు, వస్తుంది, తీసుకుంటున్నారు. మన పిజ్జా రెడీ అయినలోగా చూద్దాం ఎలా ఉందో. చాలా ఐటమ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి కూడా. వచ్చేసింది మన పిజ్జా. 200 అంటండి పిజ్జా, చాలా బాగా చక్కగా ప్యాకింగ్ చేశారు. మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే అందులోకి సాసులు అన్నీ ఇచ్చారు. వచ్చేసాము, ఇదిగోండి ఆటోలో తింటాడట. ఓపెన్ చేస్తున్నాం, వేడివేడిగా ఉంది పిజ్జా మాత్రం. ఎన్ని పీసెస్ వచ్చాయో చూద్దాం. బాగానే వచ్చింది, ఫుల్, చాలా బాగుంది. 200 అయినా చాలా చక్కగా ఇచ్చాడు. ఇంకా అందులో వేసుకోవడానికి మసాలాలు కూడా ఇచ్చాడు. తినడానికి టేస్ట్ చూస్తున్నారు, అందరూ ఒక్కొక్కటి తీసుకున్నారు పీసు. ఇదిగో మా వాడు మొదలు పెట్టాడు. ఇప్పుడు మొదలు పెట్టాడు కదా, మేము చీపురుపల్లి వెళ్ళినంత వరకు ఉంటుంది, ఏం భయపడక్కర్లేదు. ఫుల్గా అలాగా తింటూనే ఉంటాడు, ఎందుకంటే చాలా స్లోగా తింటాడు.
మా పెద్దవాడికంటే చాలా ఇష్టం ఇలాంటి ఫాస్ట్ ఫుడ్లన్నా ఏవైనా. పిల్లలే అంతే కదండి, బయటకు వస్తే వాళ్ళకి చిరుతిళ్ళు అంటే చాలా ఇష్టం. బయలుదేరాం. ఇదిగోండి మన విజయనగరం. బాయ్ బాయ్ విజయనగరం, వెళ్ళిపోతున్నాం. చాలా చక్కగా పిజ్జా తినేశారు. ఇదిగోండి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళవలసి వచ్చింది, ఎందుకంటే శారీ ఏమో డ్యామేజ్ వచ్చింది. మా వారికి రమ్మంటే మరి అవ్వదన్నారు. మా అత్తమ్మగారు నేను వెళ్తున్నాం, ఎందుకంటే మా అత్తమ్మగారి శారీయే వచ్చింది. మా పక్కన అమ్మాయి ఏమో ఎక్కడికి వెళ్తున్నారు అక్క అని అడుగుతుంది. ఇద్దరికి చూడండి 80 రూపీస్ అయ్యింది. 80 రూపీస్ అంటే ఓ మనిషికి 40 రూపీస్ లెక్క అనుకోండి.